కరోనా వైరస్ చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అట్టించేందుకు తయారు చేసిన జీవాయుధమని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీల పరిశోధకుడు చోవో షాన్ అన్నారు. ఈ వైరస్ ను జీవాయుధంలా వాడుకునేలా చైనా మార్పులు చేసిందని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ల్యాబ్ లో ఉన్నతాధికారి ఒకరు మొత్తం 4 రకాల వైరస్లను సహచరులకు ఇచ్చి ఏది వేగంగా ఎక్కువ జాతులకు వ్యాపిస్తుందో గుర్తించాలని ఆదేశించారని చెప్పారు. 2019లో వుహాన్లో ప్రపంచ స్థాయి సైనిక క్రీడలు జరిగిన సమయంలో తమ సహచరులు చాలా మంది అదృశ్యమయ్యారని చోవో అన్నారు. వారందరినీ సైనిక క్రీడాకారులు ఉన్న హోటల్లో పరిశుభ్రతను పరిశీలించేందుకు పంపినట్టు తెలిసిందని చెప్పారు. వాస్తవానికి పరిశుభ్రతను గుర్తించేందుకు వైరాలజిస్టులు అవసరం లేదని, ఆ క్రీడాకారులు ఉన్న చోట వైరస్ ను వ్యాప్తి చేసేందుకే వారిని పంపినట్టు తెలిసిందని చెప్పారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.